చలపత్రబా హనుమంతు పులాసాయనా మా చలపత్రబా ఎక్కడ? ఒరే హనుమంతు ఎక్కడ? హతవిధి, ఈ క్షణం నుంచి ఇల్లు యుద్ధరంగంలా మారిపోతుంది అన్నమాట. హనుమంతు నెత్తి మీద చేతున్నట్టున్నావు, ఏమైంది ఏమిటి? ఇంతవరకు ఏం కాలేదు. తాతయ్యకి ఒంట్లో కాస్త నలతగా ఉంది. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇక చూడాలి ఏమైపోతాడో. తాతయ్య ఒంట్లో నలతగా ఉందా? ఈ బెంగతోటే మనవడు పెళ్లి చూడకుండా పోదాం అనుకుంటున్నారా? తాతయ్య ఎక్కడికి పోతాడే మన పెళ్లి చూడకుండా? నేను పోనిస్తానేటి. ఏ ఏకదంతం బావా, నువ్వు చెల్లాయి పిల్లలు ఇప్పుడైనా రావడం? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు ఈ కిళ్ళి నోట్లో వేసుకో. భోజనాలన్నా కాకుండా కిల్లి ఏమిటా? మీరు తాతయ్య ముందు నోట్లో వేసుకో. ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? నోట్లో వేసుకో నవ్వులే. అమ్మాయ్యా సంబంధం స్థిరపడిపోయింది. ఇదిగో బావా నీ కోడలు గజలక్ష్మి. ఇదేమిటి ఏకదంతం, హఠాత్తుగా అమ్మాయిని చూపించి కోడలంటున్నావు? ఊరుకో బావా, ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు. తాంబూలాలు అయిపోయిగా. నువ్వు వేసుకుంది కారాకెళ్ళి అనుకుంటున్నా? పెళ్లి తాంబూలం. బాబాయ్ ఉమ్మేయ్, ముందా దిక్కుమల్లికి వెళ్ళి ఉమ్మేయ్. కిళ్ళి వేసుకోవడమే పెళ్లి తాంబూలం అయితే కిళ్ళి కొట్టు వారికి ఊళ్ళో వాళ్ళంతా వియ్యంకులే. ఇదిగో తాతయ్య గారు, మీ వాడి కిళ్ళి ఉమ్మేసినా సరే మింగేసినా సరే మీ మనవడితోటి మా అమ్మాయి పెళ్లి ఖాయం. గజలక్ష్మి కాస్త లావనుకుంటే సూర్యలక్ష్మి చేసుకోండి. ఏమంటున్నాను అలా అంటావు? కాస్త బలంగా ఉన్నా అంతే. బావా ఏ మెట్ల మించైనా పడిపోతే ఎవరి సహాయం లేకుండా నేనే మోసుకెళ్తా. నా తల్లి అందుకోసం చేసుకోవాలా? ఆ లెక్కన ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ కట్టిన దానిగా తాలిబొట్టు చచ్చేదాకా మోస్తుంది. తాతయ్య గారు ఏది ఏమైనా మీరు ఊవేనండి. అమ్మా మీరు ముందు వెళ్ళి స్నానాలు కానివ్వండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వేరే హనుమంతు వీళ్ళని లోపలికి తీసి వెళ్ళరా? పదండి పదండి. తాతయ్య గారిని హనుమను ఆ కార్యక్రమం తర్వాత ఉంది, ముందు మీరు పదండి. ఏమిటి నాన్న వీళ్ళ దండయాత్ర? ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కోడలుగా చేసుకోకపోతే మన పీకలు పట్టుకునేలా ఉన్నాడు ఆ ఏకదంతం. ఒరే చలపాయ్, నాకా ఒంట్లో బాగుంటం లేదు. నేను ఎప్పుడు గుట్టుకుమంటానో తెలియదు. అయ్యా చలపతిరావు గారు, ఈ ఊర్లోకెల్లా మూతుపరి పెద్దమని కాస్త నలుగురికి మంచి చేసేవారు మీరే కనుక ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో మీరు నిలబడాలి మా కోరిక. చూడు, నాకు ఈ ఎలక్షన్లు రాజకీయాలు అంటే గిట్టవయ్యా. ఎందుకని అడగరే? లేనిపోని తంటాలు తగాదాలు తలకు చుట్టుకున్నట్టు అవుతుంది, సుఖానున్న ప్రాణాన్ని కష్టపెట్టుకున్నట్టు అవుతుంది. అంచేత ఓ పని చేయండి. ఏమిటి గ్రూపాంటి తాగండి. ఇదిగో గురునాథం గారు, మీ బావమరిది ఎలాగా పదవో అని కలవరిస్తున్నాడు కదా, ఈసారికి అతను నిలబెట్టేయండి. నువ్వేమంటావు బాబాయ్? నేనేమంటాను రా, మీ అందరూ మంచిదనుకుంటే నేను సరే అంటాను. ఇదేంటన్నయ్యా మన మధ్యలో చిన్న సైజు పిడుగులా చెంబొచ్చి పడిందేంటి? చెంబొచ్చి పడింది అంటే మా తాతయ్య పిలుస్తున్నాడు అని అర్థం. బాబాయ్ తాతయ్య ఎందుకు పిలుస్తున్నాడు? ఉంది సమస్య తేలేవండి. ఉన్నాయా? ఒక్క నిమిషం ఆలస్యం అయితే పెద్ద బిందె వచ్చి నేను ఎత్తిన పడుతున్నా. ఇదిగో గురునాథం, మనం మళ్ళీ కలుద్దామయ్యా, ఏమనుకోకండి. పదరా. ఏమిటి నాన్న? ముందా చెంబు దించు. అసలు నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు నాన్న. ఎందుకని అడగమే? ఆయన అడగరా? అయితే నేనే చెప్తా. బయట పెద్ద మనుషులతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఇలా చెంబులు తెప్పాలను విసురుతూ ఉంటే చూసేవాడికి ఏమన్నా బాగుంటుందా? ఒరే చలపాయ్, ఊళ్ళో విషయాలు పట్టించుకోవడం తప్ప ఇంట్లో పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అని తెలుసుకోవా? ఏమిట్రా? ఇంటికేమిటి నాన్న, మహాలక్ష్మిలా ఉంది, ఎలా అని అడగమే? ఆయన అడగరా? అయితే నేనే చెప్తా. 6 గుమ్మాలు 12 కిటికీలతో దివ్యంగా ఉంది. నోర్మురా, ఇల్లు దివ్యంగా ఉండాలంటే ఇంట్లో ఒక దీపం వెలగాలిరా. అదేం మాట తాతయ్య, మన ఇంట్లో గది గదికి ట్యూబ్లైట్లు ఉండగా వేరే దీపం ఎందుకు? వెయ్యమంటావా స్విచ్? నోర్మురా వెధవా, నే అనేది ఇంట్లో ఒక దీపం వెలగడం అంటే ఇంట్లో ఒక ఆడదిక్కు ఉంటేనే అందమని. కనుక ఆ పెళ్లి విషయం త్వరగా తెలుసు. బాబాయ్ ఎంత దాచుకున్నా నీది మరీ ముదిరిన వయసు కదా, ఈ వయసులో మళ్ళీ పెళ్లి అంటే అంత పద్ధతిగా ఉండదేమో. చనర్భయ్, ఒరేయ్ నా మాట వినండిరా, నేను చెప్పేది రాంబాబు పెళ్లి విషయం రా. నానా వారికి ఇప్పుడు పెళ్లి జరగదు. ఎందుకని అడగవే? ఆయన అడగరు, నేనే చెప్తా. ఇంకా వాడు కాలేజీలో చదువుతున్నాడు కనుక. కానీ వాడికి పెళ్లి చేస్తాం ఎప్పుడు? వాడి చదువు సంచ ఆట పాట అయిన తర్వాత. అక్క అక్క, ఓహో మన హీరో కూడా ఇక్కడే ఉన్నాడే. ఏమిటో హీరో విలన్ అంటున్నావు, ఇదేమన్నా కొత్త కదా? అదేమిటి బావా ఏమీ తెలియనట్టు మాట్లాడి, మన షాప్ లో కొన్న మావిడని చూచిరా?
మా అక్కకిచ్చి నువ్వు హీరో అనిపించుకున్నావుగా. మావిడంచి చీర అదేమిట్రా ఆయన తేనే లేదు తేవడానికి అసలు కొంటేగా. అదేమిటి బావా, ఆ రోజు మా అక్క చీర కొందామని 500 పుచ్చుకుని షాపు కడితే షాపు బయటే గుర్కాలా నిలబడి నా మీద పడి నేనే కొంటాను రోయ్ అని చిందులేస్తూ డబ్బులు ఆక్కున్నావు, మర్చిపోయావా? ఒరే అప్రాచుడా, అబద్ధాలు ఆడితే అడుక్కు తింటావు. అక్కోయ్, నీ పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నప్పుడే చెప్పాను, ఈ మొహం చూస్తుంటే పెళ్ళని జాకెట్లు చీరలు తీసుకెళ్లి పరాయి ఆడవాళ్ళకి చెప్పించారు ఈ మొహల్లాగా అవుతుంది. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. ఏమిటే వాడు చెప్పేది నీకు గుర్తొచ్చింది? పెద్ద పిచ్చివాళ్ళు మీరు. అక్క బావ అన్నం తిన్నాడా? ఇంకా లేదురా. అయితే ఆ మావిడంచు చీర విషయం తేలే వరకు వంట పెట్లో పెట్టి తాళం వేసేద్దా. పదరా. వచ్చావా తల్లి? ఏమన్నా ఇది, నీ గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేర్చి 15 రోజుల వరకు నాకు కవర్ చేయకపోవడం ఏమిటి? నీ కూతురు చచ్చింది అనుకున్నావా? అబ్బే అదేం కాదమ్మా, కూర్చో ముందు. నీ చదువుకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని. 10 రోజులు చదువుపోయినా పర్వాలేదు, కానీ నీకేమన్నా అయితే నేనేమైపోవాలి చెప్పు. అయినా నువ్వు మొదటి నుంచే నా గురించి ఆలోచించడం తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకో. వేర్రిదానా, ఇంతకీ నీ ఒంట్లో ఎలా ఉంది? ప్రస్తుతానికి ఏమీ పర్వాలేదని చెప్పారమ్మా డాక్టర్ గారు. మీరు చలపతి అని మనకి బాగా కావలసిన వాడు, ఎంతో అభిమానంతో తరచూ చూడ్డానికి వస్తూ ఉంటాడమ్మా. నేను వచ్చి చూస్తే సరిపోదమ్మా, ఎందుకని అడగమే, నేను డాక్టర్ని కాదు కాబట్టి. తరచూ చూడాల్సింది డాక్టర్లు నర్సులును. కానీ ఈ డాక్టర్లు నర్సులు వాళ్ళకి వీలైనప్పుడు వచ్చి మందులు ఇంజక్షన్లు ఇస్తారే తప్ప పేషెంట్కి అవసరమైనప్పుడు ఇవ్వరు. ఇలా గనక ఈ నర్సులు డాక్టర్లు వైద్యం చేశారనుకో ఏం జరుగుతుందని అడగవే, ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా ఈ ధోరణే ఇంత. మా ఈ ప్రేమ అంగీకరించాలి మీరు. మా తల్లిదండ్రులు కానే కాదు, తల్లిదండ్రులు లేకుండా నేను ఎలా పుట్టాను అనుకుంటున్నారేమో. ఈ రోజు నుంచి నేను టెస్ట్ చూపుకురాండి అనుకుంటాను. ఈ ప్రేమకులను విడదీయటం అనేది అనాదిగా జరుగుతున్న అన్యాయమే. ప్రేమకులను విడదీయటానికి ప్రతి తల్లి ప్రతి తండ్రి విలన్స్ లో ప్రయత్నిస్తున్నారు, విడగొడుతున్నారు. నిండా 18 ఏళ్ళు లేవు, నీకు ఇదేం పోయే కాలమే. ఇదిగో చెప్తున్నా, నాకు ఈ ప్రేమ పెళ్లిలు సస్యవనొచ్చు. దిగిరా. మమ్మల్ని మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా విడదీయలేడు. తల్లి నా మాట విని దిగిరామా. ఒరే పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడే కాళ్ళు కొడతా. దిగు ఎందుకే? మేము దిగమంటే దిగం. మేము 1 నుంచి 15 అంకెలు లెక్క పెట్టేలాగా మీరు ఒప్పుకున్నారా సరే, లేకపోతే ఇక్కడి నుంచి కిందకి దూకి చేస్తాం. అయ్య బాబు, రాంబాబు, వాడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా. చూడు, 5, 6, 7, 8. వాళ్ళ ప్రేమను ఓకే అనకపోతే స్ట్రైక్ చేస్తాం, స్టేట్ లెవెల్లో బంద్ చేస్తాం. ఒప్పుకోండి సార్, లేకపోతే కాలేజీలో గొడవలు మితిమీరిపోతాయి. సరే, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, దిగిరండి. రామా. ఒరే రాంబాబు, ఏంట్రా? అది కాదురా, కంటికి దెబ్బ తగిలింది కదా, ఇదివరకు అట్లా అమ్మాయిలకి అమ్మా కన్ను కొట్టకన్నంటావా? నీ కోచ్ చేస్తలని శుభ్రంగా కంటిన్యూ చేయొచ్చు, అనవసరంగా కంగారు పడి చిక్కుపోమాక. అసలే బక్కపి నువ్వే, రెస్ట్ తీసుకో. అలాగే. రాంబాబు, ఏంటి హనుమంతు హఠాత్తుగా ఇలా వచ్చావు? నువ్వు నాతో బయలుదేరి మనూరు రావాలి. ఎందుకు? అదంతా నాకు తెలీదు. తాతయ్య నేను అర్జెంట్ గా తీసుకురామన్నాడు. తీసుకురాకపోతే తెలుసు కదా, చెంపులు తప్పేలాలు మాటలు వచ్చాయి. ఈసారి యుద్ధంలో దెబ్బలు తిన్న సిపాయి కాదు, పాపాయి కాదు, అతను నా ఫ్రెండ్ సుధాకర్. అసలే వాడు దెబ్బతి నడుస్తుంటే వాడి మీద కూర్చుంటాడేంటి? కట్లతో పడుకున్న వాడు మీకు కూర్చోవడం నాకేమైనా కాలక్షేపం ఉంటాయా? పొరపాటును కూర్చున్నాను. ఎలా కూర్చున్నావయ్యా బాబు? ఎలా కూర్చోవడం ఏమిటయా? ఇదిగో ఎలా కూర్చున్నా. ఇంకాసేపు నువ్వు ఇక్కడ వేడి సెటిల్ అయిపోతా, ముందు పదా. సుధా, నీకేదైనా అవసరం అయితే పైన మన భద్రం గారి పిల్ల, నేను వెంటనే వచ్చేస్తాను. భద్రం గారి సంగతి తర్వాత, ముందు నువ్వు మాత్రం అదిరా రాంబాబు విషయం. మీ తాతగారికి ఇంట్లో ఉన్న చెంబులన్నీ అయిపోయాయి, ఇక బిందెలు విసరడం మొదలు పెట్టారు. హనుమంతు, ఎవరు వీళ్ళు? ఆ లావుపాటి లంకిని ఇంట్లో 1000 వోల్ట్స్ బల్బులా వెలిగిపోవాలని వచ్చింది. ఈ సోఫాలో ఉన్న వానపాము ఈ ఇంట్లో ట్యూబ్ లైట్ లా వెలిగిపోవాలని వచ్చింది. సరిగ్గా చెప్పు హనుమంతు, ఎవరు వీళ్ళు? ఎవరంటావేంటి అల్లుడు? వీళ్ళిద్దరూ నీకు వరసైన వాళ్లే, ఏ మామ కూతుళ్లే. నువ్వు ఎవరిని చూసి ముచ్చట పడితే వాళ్ళ మెళ్ళ 3 ముళ్ళు వేసేయచ్చు. బావా
ఇదా లేడు వరుస నీ పేరెత్తగానే సిగ్గుతో గిలగిలగిలగిల ఆడిపోతుంది బావా నీ ప్రేమ భిక్ష నోచుకోలేని నా జీవితం వ్యర్థం నీ పాదాల దగ్గర నాకింత చోటివు బావా ఈ దీనురాలు కావాలంటే కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతుంది కాస్తంత చోటివు బావా ఇదిగో చూడమ్మా ఇంత పెద్ద హాల్ ఉండగా నీకు కాళ్ళ దగ్గరే చోటు కావాలా కాళ్ళుట్టుకు లాగేవనుకో పడిపోగలరు. మరేం లేదు అల్లుడు, అమ్మాయి సాహిత్యం బాగా చదువుకుంది అంచేత అలా ప్రొసీడ్ అవుతోంది. హనుమంతు నాకంత గందరగోళంగా ఉంది, నేను అర్జెంట్ గా తాతయ్య చూడాలి. అదిగో తాతయ్య గారు పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళు. ఇదిగో హనుమంతు, క్షమించండి అర్జెంటు. ఏమిటి తాతయ్య, వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలా? ఉండరా, ఇలా ఎంతకాలమని ఒంటరిగా ఉంటావు? పిల్లలు దీపాల్లా ఉన్నారు, ఆ ఇద్దరిలో నీకు నచ్చిన దాన్ని చేసుకో. వాళ్ళు దీపాలు కారు, ఒకళ్ళు కొరివి ఇంకొకళ్ళు కాగడా. పైగా ఫుట్బాల్ లా ఉన్న అమ్మాయికి ఏదో జబ్బునట్టుంది, నన్ను చూసి మలేరియా పేషెంట్ లా మెలికలు తిరిగిపోతుంది. జబ్బు కాదలుడు, నువ్వంటే దానికి సచ్చేటంత ప్రేమ, అందుకనే నువ్వంటే సిగ్గుతో గిలగిలగిల ఆడిపోతుంది. తాతయ్య గారు ఇంతకీ పెద్దదాన్ని చేసుకుంటానన్నాడా చిన్నదాన్ని చేసుకుంటానన్నాడా? మరి ఇంకా ఏమీ చేస్తందే. ఏ రాంబాబు, ఏ దీపాన్ని చేసుకుంటావు? దీపాలను చేసుకోవడం కాదు, ప్లగ్ లో వేలు పెట్టి ఆత్మహత్య చేసుకుంటాను. దీపాలట దీపాలు కర్మ.